ఈరోజు గోరుచిక్కుడు కర్రీ ఏ విధంగా చేయాలో ఈజీ పద్ధతిలో చూపించబోతున్నా అండి. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. 250 గ్రామ్స్ గోరుచిక్కుడు తీసుకున్నా అండి. ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని వాటర్లో కడిగి పక్కన పెట్టుకోవాలి. వేయించిన పల్లీలు తీసుకున్నా అండి. మిక్సీ జార్ తీసుకుని అందులోకి పల్లీలు, 1 స్పూన్ కొబ్బరి పౌడర్, వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. అదే జార్లో 8 పచ్చిమిర్చి తీసుకున్నా అండి. అవి కూడా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకున్నా అండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నా అండి. ఒక పెద్ద ఆనియను, కొద్దిగా కరివేపాకు, పసుపు, సాల్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత గోరుచిక్కుడు వేసుకొని వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటరు ఇందులోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పల్లీలు, కొబ్బరి పౌడర్ ఇందులోకి వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. గోరుచిక్కుడు కర్రీ రెడీ అయిపోయిందండి. మసాలాలు ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.